తిరుపతి జిల్లా సత్యవేడులో ప్రజలను సకాలంలో గమ్యానికి చేర్చడంలో ఆర్టీసీ పాత్ర కీలకమని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పేర్కొన్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సత్యవేడు ఆర్టీసీ బస్టాండ్కు చేరుకుని సత్యవేడు తిరుమల ఆర్టీసీ బస్సు సర్వీసును ప్రారంభించారు. అనంతరం సత్యవేడు దాస్ కాలేజీలో ఈ నెల 25న నిర్వహించనున్న మెగా జాబ్ మేళా పోస్టర్లను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చంద్రన్న ప్రభుత్వం యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా అడుగులు వేస్తోందని, అందులో భాగంగా మెగా జాబ్ మేళాలు నిర్వహిస్తూ యువతకు ఉపాధి అవకాశాలు సృష్టిస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, బీజేపీ, జనసేన కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రూపేష్ గారు కొంచెం ముఖ్యమంత్రి గారు అన్ని ప్రాంతాల్లో కూడా పల్లె పల్లెకి బస్సు కార్యక్రమాన్ని ఎక్కడైనా ఇబ్బంది ఉంటే కూడా చెప్పిన తర్వాత అసెంబ్లీలోనే ముఖ్యమంత్రి గారికి గౌరవ లోకేష్ గారు చెప్పాము. సత్యవేడు అనంతపురం ప్రాంతం ఇక్కడ నుంచి తిరుమలకు ఒక బస్సు, ఇక్కడ నుంచి మదనపల్లికి ఒక బస్సు, ఇక్కడ నుంచి విజయవాడకు ఒక బస్సు, ఇక్కడ నుంచి తిరుపతికి ఒక బస్సు, రాత్రిలో పుత్తూరు నుంచి వచ్చే వాళ్ళంతా ఇబ్బంది పడుతున్నారు. అలాగనే ఇక్కడ నుంచి సంతవేలూరు, వరదాపల్లి ఒక బస్సు, సూర్యాపేట వరకు ఇవన్నీ రాసేయడం జరిగింది. మంత్రి దగ్గర కూడా రాసేయడం జరిగింది. ఆర్ఎం గారు ప్రత్యక్షంగా వచ్చారు. విచార్ నుంచి ఎస్ఎస్పేటకు ఒక బస్సు రాయమని చెప్పాము. అది కూడా మేనేజర్ గారు షాప్ మేనేజర్ గారు, ఆర్ఎం గారు పరిశీలించి ఆ రోడ్డుని వేయమని చెప్పారు. ప్రజలకి సౌకరించి, ప్రజలకు సంబంధించి రోడ్లు కనెక్టివిటీ రోడ్లు అన్నీ కూడా బస్సులు తిరగాల. మన ఆర్టీసీలో గతంలో కాకుండా అన్ని రోడ్లు చేయాలా. టీపీపల్లి రోడ్డు కొంచెం ఇబ్బంది ఉన్న వల్ల కొంచెం ఆలస్యం ఉంది. అది కూడా ప్యాచింగ్ చేయమని దరిదాపు 9 కోట్ల రూపాయలు పంపిస్తున్నాం. కొన్ని కారణాల వల్ల ఎత్తుకున్న రోడ్డు చేయలేకపోయాము. అందువల్ల కొన్ని ప్రాంతాల్లో బస్సులు తిరగలేకపోయింది. ఇవన్నీ కూడా కాళహస్తి డిపోతో మాట్లాడి అటు కాళహస్తికు ఫ్యూచర్ రోడ్ వేయమని చెప్పడం జరిగింది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రజలకు అందుబాటులో ఉండడానికి మా ఆర్టీసీ సిబ్బంది అంతా కూడా ఆర్టీ డిపో స్టాఫ్ అందరూ కూడా కష్టపడాలని, పూర్వ వైభవం సత్యవేడు ప్రాంతంలో ఉన్నటువంటి డిపోకు మంచి పేరు తేవాలని మీ ద్వారా గౌరవ లోకేష్ బాబు గారు ఏదైతే మేనిఫెస్టో చెప్పారో, మనం వచ్చిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేటు సంస్థలు ఉద్యోగాలు కల్పించాలా, ప్రతి బిడ్డకి మనం ఉద్యోగాలు కల్పించాలని ఆలోచిస్తుందని ఈరోజు మమ్మల్ని కూడా ఉత్సాహంతో చేయమని చెప్పారు. నేను గతంలో కూడా పిచ్చర్ రోడ్లు పెట్టాను, భరత్ గుప్తా కలెక్ట్ తీసుకొచ్చి పాలిటింగ్ కాలేజీ పెట్టాను, నాగలోపల పెట్టాను. ఈ మధ్య ఒకసారి జాబ్ మేళ చెప్పి నేను రాలేకపోయినట్టు అసెంబ్లీ ఉన్నాను కాబట్టి ఈ జాబ్ మేళ దరిదాపుల 1000 మందికి ఉద్యోగాలు కల్పించమని మేనేజింగ్ డైరెక్టర్ కూడా మాట్లాడడం జరిగింది. అన్ని కంపెనీ వాళ్ళు దాస్ కాలేజీలో 25వ తేదీ శుక్రవారం నాటికి భారీ ఎత్తున జరుగుతున్నది. అందరూ కూడా ప్రతి గ్రామంలో ఆల్ ఎంపీడీఓ ఎంఆర్లు కూడా ప్రతి గ్రామంలో చెప్పి విద్యార్థులంతా కూడా చదువుకునే కూడా తీసుకొస్తే మన శ్రీ సిటీ ప్రాంతంలో అపోలో కానీ, హీరో కానీ ఈ ప్రాంతంలో చేస్తాం. ఈ విధంగా ప్రతి 6 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి పడుతూ ఉంటాం. అక్కడ గ్రామాలు ఎవరు చదువుకునే వాళ్ళంతా ఇంట్లో ఉండకూడదు, ప్రతి ఒక్కరు కూడా ఇండస్ట్రీలో చేరాలా, ప్రభుత్వం చేరాలని చెప్పి ఆలోచనతో మన ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ మంత్రి ఆలోచన. నేను ఈరోజే డిఎస్ కూడా జనరల్ విధంగా సుదీర్ఘకాలం తర్వాత డిఎస్ కూడా ఓపెన్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా మీరు దృష్టి పెట్టుకొని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు మేము అందరూ కూడా కష్టపడతామని సీఎం గారు ఇన్స్పెక్టర్ గారు ఎట్లా